భారతదేశంలో ఏ పండగకైనా కూడా మూలం ఏంటిదంటే ప్రజల సుభిక్షము, దేశ సుభిక్షము, ప్రకృతి సుభిక్షం. ఇవి ఉంటేనే మనం పంచభూతాల్లో ఒకళ్ళం కాబట్టి ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఏదైనా సాఫీగా జరుగుతుందనే దానికి పండగలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి పండగ ఒక ఋతువుకి సంబంధించి ఉంటుంది. అట్లాగే మనకు 4 నవరాత్రులు ఉన్నాయి. మాఘ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రాలు, చైత్ర నవరాత్రాలు మరియు శరద్ నవరాత్రాలు. మనం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి 2. ఒకటి చైత్ర, రెండోది శరద్ నవరాత్రులు. అది మనం ఇప్పుడు దేవీ నవరాత్రులను జరుపుకుంటున్నాం. ఇంకొకటి శ్రీరామనవమి అప్పుడు వచ్చే నవరాత్రులు. అయితే ఈ 2 స్పెసిఫిక్ గా ఎందుకు ఉన్నాయి అని అంటే యముడికి 2 కూరలని చెప్తారు. అది ఒకటేమో వసంత ఋతువులో వస్తుంది. అప్పుడే మనకు ఎక్కువగా వైరస్లు వచ్చేది, రోగాలు వచ్చేది, కానీ ఈ అకాల మరణాలు సంభవించేది కానీ అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు శరద్ ఋతువులో ఇప్పుడు మనం చూస్తున్నాం వైరస్ అని, ఫ్లూ అని, జ్వరాలని, రకరకాల రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవి రాకుండా ఉండడానికి ఈ 2 నవరాత్రులు చేసుకొని భగవద్ ధ్యానంతో పాటు మనం మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని, అట్లాగే దీంతో పోరాడే శక్తిని పెంచుకోవడానికి ఈ నవరాత్రులు అనేవి మానవ జీవితంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కటి మనకు నిత్య జీవితంలో అందించబడిన విషయాలు ఇవి.